నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సంబరం మొదలైంది. ఇవాళ నోటిఫికేషన్ వెలువడిన నుంచి నామినేషన్ల సందడి మొదలైంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు కేంద్రాలకు క్యూ కట్టారు. దశమి గురువారం మంచి రోజు కావడంతో ఎక్కువ మంది ఇదే రోజున ముహూర్తంగా ఎంచుకున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, డి ప్రసాదరావు, బొజ్జల సుధీర్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులతో పాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. అయితే అనేక చోట్ల రెబల్ అభ్యర్థులు కూడా ముందుకు వచ్చి నామినేషన్లు వేయడం పార్టీలకు గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే రాజకీయ పరంగా పరిస్థితులు చాలా కఠినంగా ఉండడంతో ప్రతి అంశము గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఈ సమయంలో రెబల్స్ వెనక్కు తగ్గకుంటే అది తమకు నష్టం కలిగిస్తుందని అధిష్టానాలు ఆందోళన చెందుతున్నాయి. మొదటి రోజే పరిస్థితి ఇలా ఉంటే 29వ తేదీ వరకు పరిస్థితులు ఇంకెంత ఆసక్తికరంగా మారుతాయో అని అందరూ అనుకుంటున్నారు. ఏపీలో నామినేషన్ల పర్వం జోరందుకున్న ప్రచారాలు, ఎత్తులకు పై ఎత్తులు, పార్టీలకు రెబల్స్ బెడదపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. నామినేషన్ల పర్వం సురువు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. కొందరు ఇప్పటికే నామినేషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశంపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరికాసేపట్లో జగడం సత్యనారాయణ గారు టీడీపీ రాష్ట్ర నాయకులు, అలాగే విజయ్ కుమార్ గారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వీరిరువురు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి మురళి గారు. ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి దూకుడు, వారు ప్రచారం చేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ ఆదేశపీడితోటి రెబల్స్ బెడద కూడా ఒకంత పార్టీకి ప్రమాదకరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. నామినేషన్ల పర్వంలో అధికార పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? వాళ్ళని బుజ్జగించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా, లేకపోతే వాళ్ళు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నామినేషన్ల ఉపసంహరణ సమయంలో వారి నుంచి వెనక్కి ఎలాగో తీసుకుంటాం అనేటువంటి ఒక భరోసాతో ఉన్నారు? ఎలా ఉంటుందంటారు? మాకు రెబల్స్ బెడద ఉండదు. ఫస్ట్ మా నాయకుడు మాటలో క్లారిటీ ఉంది, జెండాలో క్లారిటీ ఉంది, ఎజెండాలో క్లారిటీ ఉంది, మేనిఫెస్టోలో క్లారిటీ ఉంది, అట్లనే అభ్యర్థుల ఎంపికలో, అభ్యర్థుల అనౌన్స్మెంట్ లో కూడా క్లారిటీ ఉంది. ఈ రెబల్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా మేము బుజ్జగించుకొని ఖచ్చితంగా విత్డ్రా చేసుకుంటారు. ఎవరైనా వేసి ఉంటే వాళ్ళు మా నాయకులు మాట్లాడి వాళ్ళని విత్డ్రా చేసుకునే విధంగా చేస్తారు. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఒకరే ఉంటారు. కాబట్టి ఇటువంటి ఈ ఎన్నికల సమయంలో ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటే వాటి గురించి మాకు పెద్ద ఇబ్బంది అనిపించదు. క్లారిటీగానే ఉన్నాం మేము. అంటే వర్గ విభేదాలు కూడా ఒకంత పార్టీకి ప్రమాదకరంగా లేవంటారా? ఈ సమయంలోనే ఎక్కువగా బయటపడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేటువంటి మాట వాస్తవం కాదు? అది మా సైడ్ లేదు, మా పార్టీ సైడ్ అసలు లేదు. వర్గ విభేదాలు అనేవి అంతర్గతంగా ఏదన్నా చర్చల రూపంలో ఉండేంత వరకు ఉంటాయేమో కానీ అవి పార్టీ దాటి ఓటు బయటికి పోయేంతగా ఉండవు. కాబట్టి మేము చాలా క్లియర్గా ఉన్నాం, చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాం, చాలా ఒక ప్రణాళికాబద్ధంగా మా నాయకులు ప్రవర్తిస్తున్నారు. మా నాయకులు మాట తీరు కానీ, మా పార్టీ వ్యవహార శైలి కానీ, పరిపాలనా శైలి కానీ, పద్ధతులు కానీ, మేనిఫెస్టో కానీ చాలా పద్ధతిగా ఉన్నాయి. కాబట్టి ప్రజలకి కూడా మా పట్ల చాలా క్లారిటీ ఉంది. ప్రజలకి మా పట్ల చాలా క్లియర్ కట్ గా క్లారిటీ ఉంది. వీళ్ళంటే చేస్తారు, చెప్పిన మాట నెరవేరుస్తారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారంటే నెరవేర్చి తీరుతారనే ఒక నమ్మకం మా పార్టీకి, మా పార్టీ క్యాడర్కి, మమ్మల్ని నమ్మిన ఓటర్కి, మా సానుభూతి పరులకి క్లియర్గా ఉంది. అంటే ఎక్కడికి వెళ్తున్నా కానీ వస్తున్నటువంటి తండోపతండాలుగా వస్తున్నటువంటి జనం కావచ్చు, లేకపోతే కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం, జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం కూడా ఒకంత ఆ స్పీడ్కి లేకపోతే విజయానికి సంకేతం అనుకోవచ్చు అంటారు? అది ఒక్క కార్యకర్తల్లోనే కాదు, మీరు గమనించే ఉంటారు. ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మీరు చాలా విజువల్స్ మీడియా ద్వారా మీరు చూసే ఉంటారు. క్లియర్ గా నడవలేని ముసలి వాళ్ళు చెప్పులు లేకుండా నట్ట నడెండలో రోడ్ల మీద ఆయన కోసం పడిగాపులు కాయటం, కిలోమీటర్ల దూరం ఆయన కోసం నడిచి రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే
ప్రజల్లో ఆయన పట్ల ఎంత నమ్మకం ఉంది, వైఎస్ఆర్సీపీ పట్ల ఎంత భరోసా ఉందనేది విజువల్స్ ద్వారా మీరు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి డౌటు లేదు. మేము 175కి 175 గెలవబోతున్నాం. మీకు ఒక చిన్న మాట చెప్తాను క్లియర్ గా. అన్ని పార్టీల ప్రతిపక్షాల అన్ని పార్టీల అధ్యక్షులు పిఠాపురం నుంచి, రాజమండ్రి నుంచి, కుప్పం నుంచి, మంగళగిరి నుంచి, హిందూపురం నుంచి ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఓడిపోబోతున్నారు. చూద్దాం ఎన్నికల సమయానికి పరిణామాలు ఎలా ఉంటాయి, నిజంగా ఇప్పటి వరకు వస్తున్నటువంటి సర్వేలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. విజయ్ కుమార్ గారు ఆడియో వినిపిస్తోందా? ఏంటి రాజకీయ ప్రస్తుత పరిస్థితుల్లో నామినేషన్లకి ఇవాళ నామినేషన్ల పర్వం కూడా మొదలైపోయింది. పార్టీలన్నీ కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. జనసేనలో ఇవాళ ఒక 2 చేరికలు, అంటే ఇతర పార్టీల్లోకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వైసీపీలో అధికార పార్టీలో చేరినటువంటి ఒక సూచకం. దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా నామినేషన్ల పర్వానికి సంబంధించి జనసేన ఏ విధంగా రెడీ అయింది? నామినేషన్ల పర్వం షురూ అయిపోయింది. జనసేనకు సంబంధించినటువంటి 2 కీలక నేతలు కూడా అధికార పార్టీలోకి ఈరోజు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఓవరాల్గా జనసేన పార్టీ నామినేషన్ల పర్వానికి సంబంధించి ఎలా సిద్ధమవుతోంది? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే ఈ ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నానండి. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు ఒక చీకటి పరిపాలన మర్చిపోయారు. అన్ని రకాలుగా విధ్వంసానికి గురయ్యాయి అన్ని రంగాలు కూడా. ఈ రోజు అధికారాన్ని మార్చుకునే ఒక శక్తి ప్రజల చేతుల్లోకి వచ్చింది. ఓటు ద్వారా వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని మార్చుకోగలిగేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని ఎన్నికలలో విజయ్ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇందాక నేను చెప్పిన విధంగా ఈ దుర్మార్గ పాలనని అంతమొందించుకోవడానికి ఒక సరికొత్త ప్రజా పరిపాలన, ప్రజా ప్రభుత్వాన్ని ఎంచుకునేదానికి ప్రజలకు చాలా చక్కటి అవకాశం దొరికింది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాల్ని, దురాఘాతాల్ని వ్యవస్థలు అడ్డం పెట్టుకొని, ఎవరు నోరెత్తితే వారి మీద దాడులు చూపిస్తూ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, మరీ అవసరం అయితే వారి పార్టీకి సంబంధించిన నాయకులే దాడులు చేసి హత్యలకి హత్యాయత్నాలు ప్రయత్నించిన సందర్భంలో ఈరోజు చక్కగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి వచ్చినటువంటి అవకాశాన్ని, వారికి అనుకూలమైన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే కూటమి ఏర్పడిందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు. ఇక మీరు అడిగిన దానికి అయితే ఇప్పుడు సాధారణంగా ఎన్నికల వేళ టికెట్లు రాని వారు 1-2 అసంతృప్తులు ఉంటారు ఖచ్చితంగా. ప్రతి పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా, తెలుగుదేశం పార్టీ నుంచి అయినా, జనసేన పార్టీ నుంచి అయినా, అటు నుంచి ఇటు నుంచి అటు కొంతమంది చేరికలు అనేవి లేకపోతే రాకపోకలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయాలు సర్వసాధారణం. కొత్తగా ఈరోజు జనసేన పార్టీ తోటి ఉన్నటువంటి ఫినామినా ఇది కాబట్టి దాన్ని మీకు పెద్దగా ఆశ్చర్యంగా చూడట్లేదు. జనసేన పార్టీ మీద విశ్వాసం ఉంది, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే చక్కటి అవకాశాలు మనకు లభిస్తాయని చెప్పి విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఈ రోజు జనసేన పార్టీతో ఉన్నారండి. ఎవరైతే స్వార్థంగా టికెట్ రాలేదు, పవన్ కళ్యాణ్ గారు మొదట్లో చెప్తున్నారు, మనకి పదవులు ఒక్కటే ముఖ్యం కాదు, మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా కష్టపడాలి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కూడా మనం కష్టపడుతున్నాం కాబట్టి పొత్తులో భాగంగా మనం కొంత ఇటీవల సమయం పాటించమని కూడా నాయకులు నిర్ణయించి ఉన్నారు. సో అది పనిచేస్తా ఉన్నాం. ఒకరిద్దరు వెళ్తున్న మాట వస్తూ పార్టీకి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం లేదు. విజయ్ గారు, ఇటీవల అధినేత ప్రసంగంలో కూడా వాడి వేడి ఆ పదజాలం కూడా ప్రజల్ని ఆకట్టుకునే విధం అంటారా, లేకపోతే గతానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి తేడా భిన్నంగా ప్రజల్లోకి బలంగా చుచ్చుకు వెళ్ళేటువంటి రేంజ్లో కూడా అధినేత ప్రసంగాలు ఉంటున్నాయి? అది చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుందంటారా గతానికి ప్రస్తుతానికి?
ఖచ్చితంగా తేడా ఉందండి. ప్రజల్ని చైతన్యం చేసే క్రమంలో అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాల మీద ప్రజల్ని చైతన్యం చేసే క్రమంలో కూటమికి మద్దతుగా ప్రజలు ఆలోచింపజేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమికి సంబంధించిన పార్టీల అధినేతలు కూడా ప్రసంగాలు ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు వేడి పెంచిన మాట వాస్తవం. ఈ ప్రసంగం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత ఎక్కువ. ఎందుకంటే మీడియాని, సోషల్ మీడియాని, వారి సొంత మీడియాని వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం రోజు. సో అలా ప్రజలు అనేవాళ్ళు అవాస్తవాల్ని వాస్తవంగా నమ్మేటువంటి పరిస్థితి లేకుండా వాస్తవాన్ని వాస్తవంగా వాళ్ళు తెలుసుకునే విధంగా ఏ విధంగా గత 5 ఏళ్ల పాటు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయామనే విషయాన్ని ప్రజలకు చెప్పడం కోసం, వాళ్ళు చైతన్యం చేయడం కోసం ఖచ్చితంగా మీరు చెప్పిన మాట అయితే వాస్తవం. ప్రజల కోసం, వాళ్ళని చైతన్యం చేయడం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వారి ప్రసంగాల్లో వాదించిన మాట వాస్తవం. రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక విజయ్ కుమార్ గారు రైట్, జగడం సత్యనారాయణ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, అధినేత ఎండను కూడా లెక్క చేయకుండా చేస్తున్నటువంటి యాత్రలు కావచ్చు, ఆ టూర్లో జనం నుంచి వస్తున్నటువంటి ట్రిమెండస్ రెస్పాన్స్ కావచ్చు, మాటల తూటాలు కూడా పేలుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఏ విధంగా ఉంటుందంటారు? నామినేషన్ల పర్వానికి కూడా తెరతీసినటువంటి పరిస్థితి. ఒకరిద్దరు కొంతమంది టీడీపీ నేతలు కూడా ఆల్రెడీ నామినేషన్లు కూడా దాఖలు చేసి ప్రచారంలో చాలా జోరుగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంటుందంటారు అసలు? మీ సైడ్ నుంచి వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్, చెప్తాను సార్. ఎస్, ఓకేనా ఇప్పుడు? ఆడియో ఓకేనా మీకు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఒక చీకటి పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి సమరగీతం పాడడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ 175 సీట్లు పోటీ చేసి కూటమిలో 30 సీట్లు త్యాగం చేసి ఇంకొక 80 మందిని కొత్త వాళ్ళని కూడా సర్దుబాటు చేసే క్రమంలో ఉండడం కామన్ సార్. అది మా నేత మ్యాక్సిమం 99% సర్దుబాటు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం. ఇక పవన్ కళ్యాణ్ రిజర్వేషన్కి వస్తే 21 సీట్లు మరి ఆయన సర్దుకుని ఆయన కూడా 175 స్థానాల్లో పోటీ చేసి ఈరోజు కూరలో మరి ఆయన కూడా ఉన్నప్పుడు సీట్లలో ఆయన ఇబ్బందులు మాట్లాడటం వాస్తవం. ఖచ్చితంగా అన్ని కూడా సర్దుకుంటా ఒకటే చేయం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఖచ్చితంగా ఏర్పడిన నాడే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావన కొంచెం తేడా వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా సింహంగా వస్తుంది, లేకపోతే వస్తాయని చెప్పేసి ఈ మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సలహాదారులు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కూడా సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. జగడం సత్యనారాయణ గారు, ఎస్, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? మీ ఆడియో కొంచెం క్లారిటీగా లేదు, ఒకసారి మీరు కనెక్షన్ వెరిఫై చేసుకోండి. మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఎస్, వెంకటేశ్వర రెడ్డి గారు, ఎస్ మీ ఆడియో మాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఒకసారి కనెక్షన్ చెక్ చేసుకోండి. ఎస్, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఎస్, వెంకటేశ్వర రెడ్డి గారు, దీనికి సంబంధించి పార్టీలో రెబల్స్ బెడద కావచ్చు, లేకపోతే ప్రచార పర్వంలో ఒక కొత్త పుంతలు దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ వేసేటువంటి ఎత్తులకు పై ఎత్తులు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా ఇతర పార్టీలో ఒకంత గుబులు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోజుకు కూడా సర్వేలన్నీ అటు ఇటు తారుమారవుతున్నాయని ఒకంత జనం కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వంలో కావచ్చు, ఎన్నికలు సమీపిస్తున్న తేదీ కొద్దీ గతంలో ఉన్నటువంటి సర్వేలకి, ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలకు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా, ప్రజల్లో వస్తున్నటువంటి ఆలోచనలో వస్తున్నటువంటి మార్పులకు సంబంధించి కూడా అక్కడక్కడ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తుంది పార్టీ? వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్ సత్యనారాయణ గారు, వినిపిస్తోంది అన్నమాట మీకు? ఇప్పుడు ఆడియో ఓకేనా? ఎస్, హెడ్ ఫోన్స్ తీసి మాట్లాడండి మీరు, ప్లీజ్. హెడ్ ఫోన్స్ తీసి మాట్లాడండి.
రైట్, మళ్ళీ మాట్లాడతాను నేను మీతోటి. ఎస్ విజయ్ గారు, విజయ్ గారు, కూటమిలో ఉన్న లుకలుకలు కూడా జనసేన పార్టీకి అక్కడక్కడ ఒకంత పార్టీ అభ్యర్థుల విషయంలో ప్రచారంలో వారికి సహాయ సహకారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకంత లోపిస్తున్నాయి అనేటువంటి విమర్శల, లేకపోతే క్యాడర్లో ఉన్నటువంటి అసంతృప్తి వల్ల వారు ప్రచార పర్వంలో కూడా కొంతమంది కీలక నేతలు సైలెంట్ అయిపోయారు అనేటువంటి కొన్ని విమర్శలు విజయ్ గారు, దీన్ని ఎలా చూడాలంటారు? ఏదైతే కేవలం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న విమర్శలు, వారు కేవలం ప్రజలు ఒక కన్ఫ్యూజన్ సృష్టించడానికి చేస్తున్న వ్యాఖ్యలు తప్పిస్తే వాటిలో వాస్తవం లేదండి. మొదట్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. తర్వాత మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ త్యాగం చేయాల్సి వచ్చింది. అంత మాత్రాన మనం దాదాపు 21 సీట్లు మనం పోటీ చేస్తున్నాం, 2 ఎంపీ సీట్లో పోటీ చేస్తా ఉన్నాం. సో కాబట్టి ఖచ్చితంగా వారు ఏం చెప్పారంటే, కూటమిలో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి జనసేన అభ్యర్థిగానే భావించి మీరు పనిచేయండి. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం. వారు చేసిన సేవల్ని పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. తగిన విధంగా వారి రాజకీయ భవిష్యత్తు కోసం హామీ ఇస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు క్యాడర్ లో నాయకుల్లో ఏదో స్పష్టత లోపించింది, వారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వారికి లేకపోతే భారతీయ జనతా పార్టీ వారికి సహకరించట్లేదు అనే మాట వాస్తవం కాదు. ఒక కన్ఫ్యూజన్ లో, ఒక ఫ్రస్ట్రేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా, ప్రధాన మీడియా ద్వారా, అంటే ఇతర విజయ్ గారు ఉన్నటువంటి విమర్శ ఏంటంటే, ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడైతే విజయ్ గారు అభ్యర్థులు ఎక్కడైతే లేరో, అక్కడ టీడీపీ కూటమి పనిచేస్తుందో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి క్యాడర్కి దిగువ స్థాయి వరకు కూడా పార్టీ అధినాయకత్వం వారితో మాట్లాడటం కానీ, లేకపోతే చర్చించడం కానీ, లేకపోతే ఇతర పార్టీల వాళ్ళకి మనం ఏదైతే కూటమిలో భాగంగా ఇచ్చామో అక్కడ మీరు కూడా ప్రచారం చేయాలని కానీ, లేకపోతే టీడీపీ నేతలతో సమన్వయం కానీ, అన్ని చోట్ల కూడా ఈ లోపాలంటారా, లేకపోతే ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా అక్కడక్కడ ఉన్నట్టుగా కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం ఉంటారు అసలు? విజయ్ గారు మళ్ళీ ఒకసారి చెప్తారా? నాకు వేరే కాల్ వచ్చిన తర్వాత కట్ అయింది వాయిస్. ఎస్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. జగడం సత్యనారాయణ గారు వారు కూడా లైవ్లో సిద్ధంగా లేరు. ఎస్, వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, అధికార పార్టీ, ఎస్ నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను నేను మిమ్మల్ని, మీరు ఇబ్బంది, ఎస్ ఏంటి అధికార పార్టీ నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూటమి దూకుడు కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అధికార పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారికి రాయి దాడి జరిగిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచన అంటారా, లేకపోతే ఇతరత్ర అంటే విమర్శలా, లేకపోతే ఏవైనా కావచ్చు, ప్రజల్లో మాత్రం ఒక స్పందన కావచ్చు, ఒక ఆలోచన అయితే రేకెత్తింది అనేటువంటి మాట అయితే అధికార పార్టీ చెప్తోంది. దాన్ని ఎంతవరకు ఓటు బ్యాంకుగా మలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు అధికార పార్టీ? ఏమండి, ఇక్కడ ప్రత్యర్థులు ఎవరు, ఎంతమంది కలిశారు, వాళ్ళు ఎన్ని జెండాలతో వచ్చారు, ఎన్ని జెండాలతో వచ్చారు, వాళ్ళేంటి, వాళ్ళ కథ ఏంటి, మేము ఆలోచించే స్థితిలో పరిస్థితిలో మేము లేము. మాకు స్ట్రైట్ గా ఓటర్ తోటి మేము గతంలో ఏం చేసాం, ఇప్పటి వరకు మేము ఏం చేసాం, మా వల్ల మేలు జరిగితే ఓటేయండి అనేదే మా సిద్ధాంతం. అంతకు మించి మేము వేరే వాళ్ళు రైట్. ఎస్ జగడం సత్యనారాయణ గారు, నా ఆడియో ఓకేనా, మీకు వినిపిస్తుందా? ఓకే సార్. ఎస్, ఏంటి టీడీపీ పార్టీ అధికార పార్టీ దూకుడు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, అధినేత ఎండనక వాననక వారు చేస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, వారు రెట్టించినటువంటి ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, ఇదంతా కూడా పార్టీ క్యాడర్లో కూడా ఒకంత నమ్మకమా, లేకపోతే ఇతరత్ర రాయిదాడి ఘటన తర్వాత టీడీపీ పార్టీ మీద వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో ఒకంత జోష్ తగ్గింది అనేటువంటి ఒక విమర్శ, దీన్ని ఎలా చూడాలంటారు? సార్, చంద్రబాబు నాయుడు గారు పార్టీ పట్ల కానీ, ఈ తెలుగు ప్రజల యొక్క రాజధాని యొక్క విశిష్టత గురించి కానీ ఆయన చాలా ప్రకటబందిగా ప్లాన్ గా వెళ్ళడం జరిగింది. నిన్న కూడా దురదృష్టవశాత్తు అమరావతిలో రాజధాని నమూనాలు గ్యాలరీస్ కూడా ధ్వంసం చేసినటువంటి విధానం కూడా ఏదైతే ఉందో, ఖచ్చితంగా మనం కూడా దాన్ని మరి ఈ రోజు తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఎందుకని ఈ విధంగా రాజధాని అనే అంశాన్ని పర్టికులర్ గా తెలుగు వాళ్ళ యొక్క రాజధాని అనే అంశం వచ్చినప్పటికీ ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఎందుకు ఈ రాష్ట్రంలో మరి ఎదురపడుతున్నాయని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే రాజధాని ఉంటుంది,
అమరావతి రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ మొత్తం అందరూ కూడా వైసీపీ నేతలందరూ కూడా రాజధాని పట్ల వేరే మాట మాట్లాడకుండా గత ఎన్నికల్లో చాలా రహస్యంగా వాళ్ళు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కుదుర్చుకుని 3 రాజధానుల పేరిట మరి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలను అల్లరి చేసినటువంటి విధానం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా. మరి అటువంటి పరిస్థితులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చక్కటి వాతావరణాన్ని తీసుకొస్తూ అమరావతి రాజధానిగా భవిష్యత్తులో ఉంటుంది, సింగిల్ రాజధానితో ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ముందుకెళ్తారని చెప్పేసి ఒక ప్రచారాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా నిక్కచ్చిగా మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో, నిక్కచ్చిగా మాట్లాడలేనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలందరూ కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తెలుగు ప్రజలకే. మేము 3 రాజధానులు పెడతామని చెప్పేసి దమ్ముంటే తెలుగు వైఎస్ఆర్ పార్టీ నేతలందరూ కూడా చెప్పాలి. ఆ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు 3 రాజధానుల మాట ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అతను అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సార్లు ఈ సబ్జెక్ట్ ని గందరగోళ పరిస్థితులు తెలుగు ప్రజలను యొక్క డైవర్ట్ చేసినటువంటి పాలిటిక్స్ లో కూడా అతను చేసినటువంటి విధానం ఏదైతే ఉందో తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజు అర్థం చేసుకున్నారు. అందుకే తెలుగుదేశం పట్ల తెలుగుదేశం పార్టీలో బీజేపీ కానీ జనసేన కానీ మరి కూటమిగా ఏర్పడి సత్యనారాయణ గారు ఎస్ రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ గారు, జనసేన పార్టీ గతంలో వాలంటీర్ల విషయంలో మాట్లాడినటువంటి మాట ఇప్పుడు కూటమి అంటే చంద్రబాబు చేసినటువంటి ఒక కామెంట్ గతంలో ఏదైతే విమర్శలు చేశారో వాలంటీర్ వ్యవస్థ మీద కానీ వాలంటీర్లు ప్రవర్తిస్తున్నటువంటి విధానం మీద కానీ రాష్ట్రంలో అంటే జనసేన పార్టీ అధినేత కూడా కామెంట్ చేశారు. గతంలో ఎక్కడైతే అమ్మాయిలు ఎక్కువగా కూడా కిడ్నాప్ అవుతున్నారో, మహిళలు కావచ్చు లేకపోతే యూతులు కిడ్నాప్ అవుతున్నారో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. వాటన్నిటికి కూడా ఇంచుమించుగా వాలంటీర్ వ్యవస్థే ఇందుకు కారణమని ఇండైరెక్ట్గా కూడా చేసినటువంటి ఒక కామెంట్. ఇప్పుడు ఏం మోహం పెట్టుకొని ఒక 10,000 రూపాయల వరకు ఇస్తామని కూటమి నేతలు హామీలు ఇస్తున్నారనేటువంటి మాట కూడా బలంగా చెప్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి సమాధానం చెప్తారనేటువంటి ఒక విమర్శ ఎలా చెప్తుంది దీనికి సంబంధించి జనసేన? వాళ్ళకి ఏ వ్యవస్థ అయినా కూడా దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు తదరు పాలకులు దాన్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటారు, మంచిగా ఉపయోగపెడుతున్నారా చెడుకు ఉపయోగపెడుతున్నారా, మంచి ఉద్దేశంతో కనుక దాన్ని నడిపిస్తే చక్కగా ఖచ్చితంగా మంచి పడతారు. కానీ దాన్ని నడిపించే కనుక ఎప్పుడైతే దురభిప్రాయం ఉంటుందో అప్పుడు దుష్పరిణామాలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అది. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పాలకులు ఎవరైతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ నాయకులు కానీ వాలంటీర్ల వ్యవస్థని వారి పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారే ఒక పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, వీళ్ళందరూ కూడా 99% మా పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు పెట్టుకున్నాం. సో కాబట్టి మీరు ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు ఒకసారి చెప్పారు, తర్వాత అమ్మటి రాంబాబు గారు కూడా ఒక వారి పార్టీ సమావేశాల్లో ప్రభుత్వానికి విధేయులు వాలంటీర్లు ప్రభుత్వానికి విధేయులు అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి విధేయులు అనేటువంటి మాట అన్నారు. దానికి సంబంధించి కూడా ఇంకో మాట కూడా చెప్పారు. ఏదైతే కార్యకర్తలు అనేటువంటి మాట కింద స్థాయి నేతలు అన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పార్టీకి విధేయులు వాలంటీర్లు, అందుకే మీకు అలా కనిపిస్తుంది, దాన్ని ఇంకో రకంగా తీసుకోవద్దు, సేవ చేయడానికి మాత్రమే ఇది ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మా ఆలోచనని వాటిని కూడా వాలంటీర్లు గౌరవిస్తున్నారు కాబట్టి ఎస్ వినిపిస్తోందన్నమాట. ఎస్ ప్రభుత్వానికి విధేయులు వారు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సేవా వారధులు అనేటువంటి మాట కూడా వాడారు వారు, కార్యకర్తలు అనేటువంటి మాట కన్నా ముందుగా. ముఖ్యమంత్రి గారు మీరు అన్నమాట అంటూ ఉంటారు కానీ మరి వారు అన్నమాటని వారి నాయకులు కూడా చెప్పాలి కదా. నాయకులు వారేమో మీరంతా పార్టీ కోసం పనిచేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేయాలని చెప్పి నాయకులు చెప్తా ఉంటే వారు చెప్పిన మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఖండించిన పాపాలను పోలేదు. విజయసాయి రెడ్డి గారు ఎలా అన్నారు, అంబేద్కర్ వీళ్ళు అన్నారు, తప్పు, మీరు అలా మాట్లాడకూడదు, వాళ్ళంతా ప్రజలకు విధేయులు, ప్రభుత్వానికి కోసం పనిచేయాలని చెప్పి వారు ఎప్పుడు మాట్లాడలేదు. ప్రతి నెల దాదాపు 90 కోట్ల రూపాయల పైగా ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ము జీతాలుగా ఇస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి బుద్ధి తక్కువగా వాళ్ళు కామెంట్ చేసినప్పుడు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు ఖండించకుండా వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు వచ్చే విధంగా కామెంట్ చేస్తే వీళ్ళంతా డ్యూయల్ రోలు డబుల్ గా వాడుతూ ఉంటారు వీళ్ళంతా కూడా. అదే చాలా స్పష్టంగా అర్థమైంది. ఏ వ్యవస్థ నేను మొదలు చెప్పినట్టుగా వ్యవస్థని మా సదుద్దేశంతో ఉపయోగపెట్టుకున్నప్పుడు సత్ఫలితాలు వస్తాయి. ఆ ఉద్దేశాలు కనుక దురుద్దేశాలు కనుక ఉంటే అవి ఖచ్చితంగా దుష్పరిణామాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాలంటీర్ల వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ వారు దురుద్దేశంగా వాడుతున్నారు. ప్రజల నుంచి వ్యక్తిగత డేటాను సేకరించారు.
వాటి ఒక హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రైవేట్ ఎఫ్ఓ అనే ఒక ఎఫ్ఓఏ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి అప్పచెప్పారు. దాన్ని పవన్ కళ్యాణ్ గా ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ప్రజల యొక్క డేటా ఒక పర్టికులర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఉద్దేశించినట్లుగా మీరు చెప్తూ మరి ఆ డేటా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ప్రభుత్వం దగ్గర కదా ఉండాలి. మరి డేటాకి భద్రత ఏంటి? ప్రజలకు వ్యక్తిగత డేటాకి భద్రత ఏంటని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం దాదాపు రాష్ట్రంలో 60,000కి పైగా ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. దానికి కారణాలు కూడా అనేక చోట్ల వాలంటీర్లు దానికి కారణాలుగా ఉన్నారు. వాటన్నింటినీ కూడా మీరు పరిశీలించుకొని రెక్టిఫై చేసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొని ఉన్న ఫలంగా వైసీపీ నాయకులను కూడా ఎంగబడింది. అంటే వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని ఎక్కడ ప్రశ్నించినా కూడా ఆయన మీద అంటే ఆ విమర్శలో వాస్తవాలు తెలుసుకొని ప్రతి విమర్శ చేయగలరు. అలాగని మూకుమ్మడిగా పడిపోయి అసలు వాలంటీర్ వ్యవస్థని అంటారా? అంత పవిత్రమైన వ్యవస్థను పవిత్ర కార్యాలకు వాడుతుంది. దుర్మార్గంగా మీ పార్టీ నాయకులు దాన్ని విచ్చలవిడిగా మీ స్వార్థం కోసం, మీ పార్టీ అభివృద్ధి కోసం మీరు వాడుతుంటే దాన్ని విమర్శించకూడదు. ప్రతిపక్షాలు ఎవరు నోరు నెట్టకుండా ఉండాలంటే ఎలా కుదురుతున్నది? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వాలంటీర్లు అందరూ కూడా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తా ఉన్న వాళ్ళు అంటే ప్రధానమంత్రి సైతం మెచ్చుకున్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా విజయ్ గారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు నిజంగా ఇంత చేరువుగా పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నారు కదా అని అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఓకే మెచ్చుకున్నారు కాబట్టి వీళ్ళు డేటా చౌర్యానికి పాల్పడతారా ఏంటి? కాదు కదా. మెచ్చుకున్నారు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు పాల్పడతాము, నన్ను ప్రధానమంత్రి గారు పొగిడారు కాబట్టి నేను కత్తి తీసుకొని బజార్లో మనం తిరుగుతానంటే నడవదండి. నేను మొదటే చెప్పాను దాని వ్యవస్థని. ఇప్పుడు వాలంటీర్లు ఎవరు కూడా చెడ్డ వాళ్ళు ఉండరు. వాలంటీర్లు ఉన్న వాళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పౌరులే. వాళ్ళందరినీ మీరు ఏ విధంగా ఉపయోగపెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది పాయింట్ ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా డిగ్రీలు చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని కొంతమంది పీజీ చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేక మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల కల్పనలో వైఫల్యం అయింది కాబట్టి తప్పనిసరిగా వాలంటీర్లుగా గ్రామాల్లో ఆ ఎదుగుదల కోసం పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళ రకరకాల కార్యక్రమాల కోసం ఇవ్వలేదా? వీళ్ళ పార్టీకి సంబంధించిన కరపత్రాలు పంచే కార్యక్రమానికి వాలంటీర్లు వాడుకోలేదా? జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసిన పాంప్లెట్స్ బుక్లెట్స్ పంచే కార్యక్రమంలో వాలంటీర్లు వాడుకోలేదా? ఇవన్నీ వాస్తవాలు మనం అందరం చూసాం. మీడియాలో చూసాం, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా అనేక సందర్భాలు వచ్చాయి. కొంతమంది పింఛన్ తీసుకొని పారిపోయిన వాలంటీర్లు ఉన్నారు. కొంతమంది అమ్మాయిల్ని బలవంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ పేరుతో వేధించిన వాలంటీర్లు ఉన్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే పూర్తిగా వాలంటీర్ని ఆయన అవమానించేశారు, వాలంటీర్ వ్యవస్థను అవమానించేశారని చెప్పి వీళ్ళు వాలంటీర్ని పవన్ కళ్యాణ్ గారికి అగెనెస్ట్ గా తిప్పేదానికి వీళ్ళు చేసిన ప్రయత్నం. సంస్కరించుకుంటారు బాబు అంటే మరొక కొత్త విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు చేసే కార్యక్రమం అది ఏదో రెండు వర్గాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పడి రాజకీయ లబ్ధి పొందేటువంటి క్యారెక్టర్ ఆ పార్టీ నాయకులకి వాళ్ళకు ఉన్నది కాబట్టి అది సహజంగానే జరిగింది. తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా మంది రియలైజ్ అయ్యారు. వాస్తవం కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఆయన చెప్పిన వాటిలో వాస్తవాలు లేకపోలేదు కదా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు రియలైజ్ అయిన పరిస్థితి. అనేక చోట్ల నుంచి సాక్షాత్తు ప్రజలే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వ్యక్తిగత వివరాలు కావాలని వెళ్ళినప్పుడు వాలంటీర్ని వాళ్ళే ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలు మీకు ఎందుకు ఇవ్వాలి, ఈ సందర్భం ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు వచ్చారు, మీకు కావాల్సి ఉంటే మీకు ఆథరైజేషన్ ఏముంది, ఇలా ఈ విధంగా ప్రజల నుంచి ప్రశ్నలు వచ్చాయి. వ్యక్తిగత సమాచారం ఎందుకు ఇవ్వాలి, అలాంటి చైతన్యాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. మన వ్యక్తిగత సమాచారాన్ని అవసరం లేకుండా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, డేటా చౌర్యానికి గురవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చినప్పుడు వాలంటీర్ సేవలు ప్రజలకు ఉపయోగపడతాయి. ప్రజలకు సంక్షేమ పథకాలను తీసుకెళ్ళడానికి అన్ని సదుద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ నుంచి జనసేన పార్టీకి వ్యతిరేకత లేదంటారా? అది వాలంటీర్ల నుంచి ఏదైతే లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వాలంటీర్లు ఖచ్చితంగా కూడా వారి కుటుంబ సభ్యుల ఓట్లు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆలోచన పరంగా అది పక్కన పెడితే ఖచ్చితంగా కూడా అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇటు కూటమికి అనేటువంటి మాట బలంగా వినిపిస్తుంది. కాదంటారా? అది ఏం లేదు. గత 4 ఏళ్లుగా వాళ్ళని ఏ విధంగా రోజుకు 136 రూపాయల కోసం 5,000 రూపాయల నెలకి వాళ్ళు ఏ విధంగా అంటే పెన్షన్ల పంపిణీ విషయంలో అది క్లియర్ గా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట లేదండి. ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి బూమరంగ్ అవుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వాలంటీర్లు పనిచేస్తారు. కొన్ని చోట్ల అంటే చంద్రబాబు నాయుడు గారు మీ మీద
ఉద్యోగాలు తీసేస్తారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారు వాలంటీర్లు చేస్తారు. వాస్తవానికి వాలంటీర్లు ఎవరు కూడా రాజీనామా చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వారి సభల్లో చెప్పినట్టు మీరు కంటిన్యూ అవ్వండి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మీరు సాధారణ ఓటర్లుగా ఉండండి, ఎలక్షన్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి ఏవైతే దానికి అనుగుణంగా పనిచేయండి. రేపు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థని కొనసాగించినప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కువ జీతంతో మిమ్మల్ని మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఎక్కడైతే వాలంటీర్లు మళ్ళీ తెలుగుదేశం కూటమి వైపు మలతారనే ఉద్దేశంతో మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తా ఉన్నాం. అది వాళ్ళు మళ్ళీ వాలంటీర్లు ఎక్కువ రకంగా మోసం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాన పెట్టుకున్నారు. రైట్ మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. వెంకటేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, వాలంటీర్ వ్యవస్థ మీద కావచ్చు, లేకపోతే పెన్షన్ల పంపిణీ విషయంలో కావచ్చు, కూటమి నేతలు ఇది చేశారు అని అధికార పార్టీ కావచ్చు, లేకపోతే ప్రజల్లో కూడా ఒకంత ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది అనేటువంటి కొన్ని విమర్శల నేపథ్యంలో అది లేదు, అధికార పార్టీకి అది బూమరంగా అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా జనసేన నేత విజయ్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటే ఏమండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, సచివాలయ వ్యవస్థను ఉంచుతాము, వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. లేదు వాలంటీర్ వ్యవస్థ ఉండదు, వాలంటీర్లే ఈ డేటా చోరీ చేశారు, మహిళల్ని ట్రాప్ చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ఇది దేశవ్యాప్తంగా కొనసాగించాలని మోడీ గారు చెప్తారు. ఇక్కడ ఆ కూటమికి క్లారిటీ లేదు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే 14లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే 3 పార్టీలు 14 నుంచి 19 వరకు పనిచేసిన కూటమి మేము మా పరిపాలన తెస్తాము అని చెప్పలేని వాళ్ళు, మా పరిపాలన మళ్ళీ తెస్తామని చెప్పలేని వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు వచ్చి నామినేషన్లు పడుతున్నాయి. నామినేషన్లకి రేపొద్దున 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 20 రోజులకి దగ్గరకు వచ్చినా కానీ మేము ప్రజలకి ఇది చేస్తాము, మా విధానం ఇది అని ఇంతవరకు ఎన్డీఏ కూటమి చెప్పలేకపోతుంది. అట్లీస్ట్ మా క్యాండిడేట్లు వీళ్ళు అని కూడా చెప్పలేకపోతుంది. ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రజల దెబ్బకి ప్రజలు ప్రభుత్వానికి ఇస్తున్న ఆదరణ దెబ్బకి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల దెబ్బకి వాళ్ళు దెంగలెత్తిపోయి మైండ్ బ్లర్ అయిపోయి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకరికొకరికి పొంతం లేదు, ఒకరికొకరికి క్లారిటీ లేదు. ఇక్కడ అసలు ప్రజలకి ఏం చేస్తారో ఇంతవరకు చెప్పలేకపోతున్నారండి వాళ్ళు. అసలు యూటర్న్ బాబు గారు సూపర్ 6 ని యూటర్న్ చేస్తున్నారు. మళ్ళీ సూపర్ 6 ని ఆయన యూటర్న్ చేస్తున్నాడు. అన్ని విషయాల్లో యూటర్న్ అనేది వాళ్ళ ఇంటి పేరుగా మారిపోయింది. చెప్పిన మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు ఆయన రాజకీయాల దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు మాట్లాడిన మాటలు మొత్తం బిట్స్ గా తీసుకోండి, 1 minute కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకన్నా తెలుస్తుందా, వాళ్ళ కార్యకర్తలకు తెలుస్తుందా, వాళ్ళ నాయకులకు తెలుస్తుందా? అసలు ఇక్కడ నేను ఒకటి అంటాను, అధికారం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ఓటు వ్యతిరేక ఓటు చీలకూడదు. ఇది వాళ్ళ ఎజెండా. ఈ ఎజెండా తోటి ఢిల్లీకి పోను రాను, హైదరాబాద్ రాను, ఆంధ్రప్రదేశ్ రాను. ఇవి తప్పితే ఆయన మాటల్లో ఎక్కడన్నా క్లారిటీ ఉందా? ఎన్ని మాటలు చెప్పాడు చాగంటి కోటేశ్వరరావు కంటే ఎక్కువ ప్రవచనాలు చెప్పాడు. అసలు మారుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. తీరా ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాడండి? అధికారంలోకి వస్తాము, సీఎం అది ఇదని చెప్పిన వ్యక్తి అసలు పోటీ ఎన్ని సీట్లు చేస్తున్నాడండి? గతంలో పోటీ చేసిన కాదు, అసలు పోటీ ఎందుకు చేయట్లేదండి? ఈయన మాటలు నమ్మేటట్టయితే దిగువరం ఏమైంది, గాజువాక్ ఏమైంది? ఈయన గెలిచేటట్టయితే గాజువాక భీమవరంలో పోటీ చేసిన ఆయన మళ్ళీ పిఠాపురం ఎందుకు వెళ్ళాడు? పిఠాపురంలో గెలుస్తారన్న నమ్మకం ఇతనికి ఉందా? పోటీ చేసిందే 21. విజయ్ గారు ప్లీజ్ నేను మాట్లాడతాను క్రాస్ టాక్ ప్లీజ్ మనం చర్చిద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఎక్కడైనా స్థానాల మార్పు అనేది అధినాయకుల ఇష్టం,
ఎక్కడైతే సర్వే రిపోర్ట్లు కావచ్చు ఇతరత్ర కావచ్చు వారికి అనుకూలంగా ఉన్న చోట వారికి ఇష్టమైన చోట పోటీ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. రాజకీయంగా దాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉండవు. చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్, జగడం సత్యనారాయణ గారు కూడా లైవ్లోకి. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడతాను, నేను మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఎస్ సత్యనారాయణ గారు, వాలంటీర్ల విషయంలో కావచ్చు ఇతరత్రా కావచ్చు గతంలో ఇచ్చినటువంటి హామీలు 2014లో మేము అందించినటువంటి పాలన కన్నా అద్భుతమైనటువంటి పాలన అందిస్తామని ఒక కాన్ఫిడెంట్గా ప్రజల్లోకి వెళ్ళి చెప్పలేనటువంటి పరిస్థితి. ఏం మోహం పెట్టుకొని వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని మాట్లాడుతున్నారు. ముందు నుంచి వ్యతిరేకించి విమర్శించినటువంటి వాలంటీర్ వ్యవస్థే ఇప్పుడు టీడీపీకి ముఖ్యమైందా అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? సార్, ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ వచ్చేప్పటికి మనం నిజమే మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ మీద రైట్. ఎస్ విజయ్ గారు, ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడితే. ఎస్ ప్లీజ్. ఇప్పుడు ఏదైతే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థ, ఇప్పుడు వాలంటీర్ ఏం చెప్పారంటే వాలంటీర్లు సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చారు. అది ఎవరు వాలంటీర్లు డైరెక్ట్ ఇవ్వాల, వాలంటీర్లు కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ దాన్ని ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చినా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తే దానికి సమాధానం చెప్పకుండా వాలంటీర్లు విమర్శించారంటారు ఏంటండి? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు? అంటే ఒకసారి కూటమి మీద అనుకున్న ఒక అభ్యర్థులు నిలబెట్టలేకపోతున్న అభ్యర్థులు ఎవరో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు అంటారు. అంటే ఎండలో పాదయాత్ర చేస్తున్నందుకు కళ్ళు ఏమైనా బయటకి ఉన్నాయి నాకు అర్థం కావుతుంది. 175 మంది అభ్యర్థులు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈరోజు నేనంటే జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు మా అభ్యర్థులందరూ బీఫామ్స్ కూడా ఇచ్చారు. ఇంకా క్లారిటీగా చెప్పదు ఏంటి? మీకే క్లారిటీ లేదు. గతంలో పనిచేసిన, గతంలో శాసనసభ్యులుగా గెలిచిన చోట మీరు అభ్యర్థులు మార్చారు. మీరు సీట్ల గురించి ప్రస్తావిస్తారు. గతంలో పోటీ చేసిన చోట ఎందుకు పోటీ చేయాలి? వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ విజయ్ గారిని మాట్లాడేవాళ్ళు. విజయ్ గారిని మాట్లాడేవాళ్ళు ప్లీజ్. నేను మళ్ళీ మాట్లాడతాను. నేను మార్చారు కదా, దాదాపు ఎంతమంది అభ్యర్థులు మార్చారు మీరు? మీరు శాసనసభ స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేనే మార్చారే. అంటే వాళ్ళు సరిగ్గా పనిచేయలేగా, ప్రజా వ్యతిరేకత ఉందనేగా. అంటే ఒక చోట చట్టాన్ని నిరూపించుకోవాలని ఇంకో చోట తీసుకెళ్లి బంగారు అప్రూవ్ చేయాలని ట్రై చేస్తా ఉన్నారు. మీరు చేస్తేనే మంచి, వేరే వాళ్ళు చేస్తేనే తప్పదు. అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏమైనా ఉన్నాయి నేను అడిగినట్టు? అంటే ఒక చోట పోటీ చేస్తే ఇక అన్ని చోట్ల జీవితాంతం అక్కడే పోటీ చేయాలని రూల్స్ ఉన్నాయా? ఆ అభ్యర్థి ఇష్టం, ఆ నాయకుడు ఇష్టం, ఎక్కడ అనుకూలంగా ఉందనుకుంటారు, విజయపాత్రలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటారు, అక్కడ పోటీ చేస్తారు. దాన్ని కూడా ఏదో పెద్ద సమస్యలాగా, రాష్ట్ర సమస్యలాగా తీసుకొని ఈరోజు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది జనసేన పార్టీ ఇష్టం. జనసేన పార్టీ యొక్క అవసరాన్ని బట్టి మేము పోటీ చేస్తాం. 21 సీట్లు కదా మనం పోటీ చేస్తుంది. ఇబ్బంది ఏంటి మీకు? ఇబ్బంది ఏంటి? కూటమిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేది మా విధానం. ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకు చేయాలి? మీరు చేసిన దుర్మార్గాలు మళ్ళీ కంటిన్యూ అవ్వాలా? ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెచ్చుకొని జనం నెత్తి మీద కూర్చోబెట్టాలా? ఎస్ రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి ఆయన చెప్పే నేనేమంటానంటే అండి, క్లియర్ గా డేటా చోరీ అయింది, లేకపోతే మహిళలు అంటున్నారు. హలో వినపడుతుందండి? ప్లీజ్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్ ఇన్ని వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆరోపణ చేస్తున్నారు. క్లియర్ కట్ గా ఏ నియోజకవర్గ పరిధిలో, ఏ గ్రామంలో, ఏ వాలంటీర్ దగ్గర ఎంతమంది ట్రాప్ గురయ్యారు అనేది ఏమైనా చెప్పగలరా? ఒక ముఖ్యమంత్రి ఉండాల్సిన సంస్కారం ఇదా? ఆయనకి సెంట్రల్ నుంచి నిఘా సంస్థలు చెప్పినాయి మాకు, సెంట్రల్ నిఘా సంస్థలు మాకు చెప్పినాయి, మోడీ గారు మా జేబులో ఉన్నారు, మేము ఏదైనా చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని అది చేస్తాము అని చెప్పిన ఆయన ఈ డీటెయిల్స్ ఇవ్వలేరా? మీరు అసలు మామూలుగా కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మీ జేబులో ఉన్నారు కదా. మీ జేబులో ఉన్నప్పుడు మీరు ఈ డీటెయిల్స్ ఇవ్వలేరా? ఈ డీటెయిల్స్ తెచ్చుకోలేరా? ఊరికే గాలి ఆరోపణ ఒకటి చేసేసి గట్టిగా మాట్లాడేసి సినిమా డైలాగులు కొట్టేసి
లిరిక్ రైటర్ని డైలాగ్ రైటర్ని ఒకరిని పెట్టుకొని యాస ప్రాసతో మాట్లాడితే ప్రజలు నమ్మడానికి ప్రజలు క్లియర్ గా ఉన్నారు. ప్రజలు ఎంత క్లారిటీగా ఉన్నారు, ఎంత క్లియర్ గా ఉన్నారంటే మీరు ఏం చేస్తారో చెప్పండి. ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారిని కంప్లీట్ చేయండి. చెప్పండి మీరు ఏం చేస్తారు. విజయ్ గారు ప్లీజ్ వారిని మాట్లాడండి. అది చెప్పకుండా అది చెప్పకుండా ఏదేదో చెప్తారు. ఎందుకంటే విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో వాటిని ప్రశ్నల రూపంలో క్లియర్గా అడగండి. వారు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏమంటామంటే మేము మళ్ళీ మా పరిపాలన వచ్చితే ఓటేయమని అంటున్నామండి క్లియర్ గా. వాళ్ళని ప్రజల్ని అప్పీల్ చేసి ఇదిగో మేము ఇది ఇస్తాము, మాకు ఇలాంటి పరిపాలన తెస్తాము అని చెప్పేసి ఇంతవరకు ప్రజలను అప్పీల్ చేసిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లు వేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, మీ ప్రభుత్వం ఇది చేసిందని చెప్తున్నారు తప్పితే మేము అధికారంలోకి వస్తే ఫలాంటి చేస్తాము, ఇలాంటి పరిపాలన తెస్తాము చెప్పండి. ఒక క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారి విషయం ఇప్పుడు వాళ్ళ సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు 3 సార్లు అవకాశం ఇచ్చారు. విజయ్ గారు మాట్లాడతారు దానికి సంబంధించి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ దానికి సమాధానం చెప్తారు. ప్లీజ్ వారిని మాట్లాడండి. ప్రభుత్వం ఏం చేస్తుందో అధికారంలోకి వచ్చే కాదు. అదే కదా ఇప్పుడు మీ 5 సంవత్సరాల పరిపాలనలో రాజధాని ఎక్కడ పెట్టారు? గత ప్రభుత్వం రాజధాని అమరావతిలో పెట్టడానికి నిర్ణయించింది. దానికి శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదించారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా దిక్కుముక్కులు అనారోగ్యం చేసిన పరిస్థితి మీరే గారు తీసుకొచ్చింది. ఈరోజు రాజధాని వస్తుంటే ఉపాధి అవకాశం ఉండే కదా యువతకి ఉపాధి అవకాశం. అదే చెప్తున్నాం ఫోటో కూడా మేము వస్తే రాజధాని డెవలప్ చేస్తామని చెప్తున్నాం. ఒక రాజధాని పర్టికులర్ క్యాపిటల్ తీసుకొస్తాం, క్యాపిటల్ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం, పరిశ్రమలు వస్తాయి, తద్వారా రాష్ట్రంలో చదువుకొని ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న యువతకి ఇక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్తున్నాం. కూడా క్లారిటీ కావాలా? గత ప్రభుత్వం ఉద్యోగాలు లేకుండా జనవరి 1కే జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసింది. అంతకుముందు ఇలా పరిస్థితి ఉండేది కాదు. అది అట్లాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది. మేము వస్తే నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్తున్నాం, నైపుణ్య శిక్షణ చేస్తాం, నైపుణ్య అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం, యువతని బాగు చేస్తామని చెప్తున్నాం, రాష్ట్రానికి క్యాపిటల్ తీసుకొస్తామని చెప్తున్నాం, సంక్షేమ పథకాలు ఎవరికి అన్యాయం జరగకుండా చేస్తామని చెప్తున్నాం. మొత్తాన్ని మీరు చేసిన డ్యామేజ్ మొత్తం రిపేర్ చేస్తామని చెప్తున్నాం. ఇదే కాదు. రైట్. విజయ్ గారు ఒక్క నిమిషం. జగడం సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. వారితో ఒకసారి కంక్లూజన్ తీసుకుందాం. సత్యనారాయణ గారు, ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? గత వారం రోజుల క్రితం వరకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, రాయిదాడి జరిగిన తర్వాత ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు అనేటువంటి విమర్శలు కావచ్చు, ఇతరత్ర అక్కడక్కడ జనసేన నుంచి ఉన్నటువంటి రెబల్స్ ఆ నేపథ్యంలో కూడా అక్కడ సహాయ సహకారాల్లో కూడా కొన్ని లోపించాయనేటువంటి సమాచారం కూడా అందుతోంది. దీన్ని టీడీపీ ఏ విధంగా డిఫెక్ట్ చేస్తుందంటారు? సార్, ఇప్పుడు రాయి దాడి అంటే మనం గతంలో ప్లీజ్ మాట్లాడండి, వినిపిస్తుంది. రాయి దాడి అంటే గతంలో మన కోడికత్తి డ్రామా అంతా కూడా చూసాం. దాంట్లో ఒక దళితుడు బలైపోయినటువంటి విధానాన్ని కూడా మనందరం తెలుగు ప్రజలందరూ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి విషయాల పట్ల వెన్నతో పెట్టిన విద్యలాగా ఇటువంటి చేసుకుంటూ పోవడం అనేది వైఎస్ఆర్ పార్టీలో అంతర్గత భాగమైపోయింది. ఇక వాలంటీర్స్ వ్యవస్థ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. వాలంటీర్స్ అందరినీ కూడా మా వైసీపీ కార్యకర్తలని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ఆటకు బాహాటంగా ప్రకటించినటువంటి సందర్భాన్ని చూసి ప్రజల్లో ఒక అనుమానం ఉంటుంది. ప్రజల్లోనే కాదు, అన్ని రాజకీయ పార్టీల్లోనూ కూడా ఒక అనుమానం వస్తుంది కార్యకర్తలని చెప్పేసి. దాని మీదుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయండి, అందులో డిగ్రీ హోల్డర్స్, చదువుకున్న వాళ్ళు, ఉత్సాహవంతులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మేము గుర్తించి రేపొద్దున వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకి డెవలప్మెంట్ చేసి 10,000 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇదేమి తప్పేమి కాదు. ఎందుకంటే గతంలో వైసీపీ నాయకులు ఆ వ్యవస్థనే ఎలాగ కూలీ చేసి ఒక పాలేరు వ్యవస్థగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశారో, నిజంగా వాలంటీర్ వ్యవస్థలో ఒక డిగ్రీ చేసినటువంటి వ్యక్తి
కూర్చుంటే అతనికి ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఏజ్ బార్ అయిపోతుంది. ఏజ్ బార్ అయిపోతున్న తర్వాత అతని పరిస్థితి ఏంటి? ఆ పంచాయతీ ఏరియాలో ఆ 5,000 రూపాయలతో మగ్గిపోవాలా? ఈ వ్యవస్థ ఉంటుందో ఓడుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. వాలంటరీ వ్యవస్థను కార్యకర్తలు వేసుకున్నాం అన్నప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థను కనీసం వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ ప్రభుత్వం చేసిందా? ఎక్కడా కూడా చేయలేదు. వాళ్ళని ఊడిగింగ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంది తప్ప వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఎక్కడా కూడా వాలంటీర్స్ ని ఉపయోగించుకోలేదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నేను గత కొన్ని వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా అంటే ఉద్యోగస్తుల కన్నా ప్రజాసేవకులుగా వారిని చూస్తున్నాము. వారు కూడా అదే విధంగా సేవలో భాగంగానే వారు కూడా ఇదంతా చేస్తున్నారని కొన్ని వీడియోస్ కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా మేము అలానే చూసాం తప్ప ఎక్కడా కూడా వారిని ఉద్యోగస్తులుగానే ఇతరత్ర మేము చూడలేదు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సేవకులు వారధులు అన్ని విధాలుగా ఉంటారని చెప్పి ఆ వ్యవస్థను మేము క్రియేట్ చేసామనేటువంటి మాట. అది తప్పు కదా సార్, అది తప్పు అని చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పేసి ఆ వాలంటీర్స్ అందరికీ ఉద్యోగాలు వేసామని చెప్పారు కదా సార్. అదే వ్యవస్థను ఉద్యోగాలే చూపించారు కదా వీళ్ళు. ఉద్యోగాలు వేసాం, 2 లక్షల ఉద్యోగాలు వేసాం, అందులో వాలంటీర్ వ్యవస్థ ఉందని చెప్పింది వీళ్లే కదా, వైసీపీ నేతలే కదా. మరి ఈ రోజు ఆ విధంగా యువతను మోసం చేయడమే కదా. అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే యువత పట్ల అంకిత భావంతో పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువతను మోసం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీ అధికారంలోకి వస్తే సత్యనారాయణ గారు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేసి మళ్ళీ జన్మభూమి కమిటీల పేరుతో వ్యవస్థనంతా కూడా మళ్ళీ తారుమారు చేసి ఇప్పుడు ప్రజలకు అందుతున్నటువంటి నేరుగా అందుతున్నటువంటి సేవలు కావచ్చు, లేకపోతే 1వ తారీఖు పొద్దున తెల్లవారుజామున 6 గంటలకే అందుతున్నటువంటి పెన్షన్ కావచ్చు, ఇవేమి కూడా ఉండవనేటువంటి ఒక ప్రచారాన్ని విమర్శను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని ఇంపాక్ట్ ఉండదంటారా? సార్ వైసీపీ ఇటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ముందుకెళ్తా ఉంటది. వైసీపీ ఇలాగే ప్రజలు మోసం చేస్తా ఉంటది. చంద్రబాబు నాయుడు గారి టైంలో పెన్షన్స్ మనం 1వ తారీఖు ఇవ్వలేదా? ఎన్నిసార్లు మనం ఎన్ని సందర్భాల్లో మనం ఆ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. వీళ్ళ కాదు కదా 1వ తారీఖు ఇస్తారన్నది 4వ తారీఖు ఇచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 1వ తారీఖు ఇవ్వాల్సినట్టు చేస్తాం. 15వ తారీఖు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, 3 వారాలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇటువంటిది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎప్పుడు జరగలేదు కదా. మనం అలా అపోహ పడాల్సినటువంటి పని లేదు. పెన్షనర్స్ పెన్షన్స్ ని ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేసి 3,000 రూపాయల వరకు కూడా పెంచుకుంటా పోయినటువంటి ఈ పెద్ద మనిషి రేపు దాని మీద ఏమీ మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే ఖచ్చితంగా 4,000 రూపాయలు చేస్తాం, ఖచ్చితంగా చూద్దాం. ఆ విమర్శలు నిజంగా ఒక నిమిషం సత్యనారాయణ గారు, ఆ విమర్శలు నిజంగా తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం ప్లీజ్, ఆ విమర్శలు నిజంగా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకి ప్రమాదకరంగా పరిగణిస్తాయా, లేకపోతే ప్రజలు నిజంగా చంద్రబాబు అన్నట్లుగా వాస్తవాల్ని ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు? పెన్షన్ల పంపిణీ విషయంలో కావచ్చు, ఇతరత్ర వాలంటీర్ వ్యవస్థలో టీడీపీకి ఉన్నటువంటి క్లారిటీ విషయం కావచ్చు, అటు వాలంటీర్లకి క్లారిటీ ఉంది, ఇటు ప్రజలకి పెన్షన్ల పంపిణీ విషయంలో క్లియర్ కట్గా క్లారిటీ ఉంది. వైఎస్ఆర్సీపీ చెప్పేటువంటి అబద్ధాలు కావచ్చు, ఇతరత్ర అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్తూ ఉన్నారు చంద్రబాబు. చూద్దాం ప్రజల్లో ఎటువంటి క్లారిటీ ఉంటుందో, అది ఓటు బ్యాంకు రూపంలో ఏమన్నా ప్రమాదకరంగా పరిగణిస్తుందా, లేకపోతే అది బూమరంగా అధికార పార్టీకే ప్రమాదకరంగా మారుతుందా చూద్దాం. థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సత్యనారాయణ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. ఇది వాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.